సిద్దిపేట జిల్లాలో ఉన్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి గజ్వేల్ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలోని బిహెచ్ఎల్ బస్ డిపో వద్ద రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న జిమ్ ట్రైనర్ ఉమామహేశ్వరి ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన యువతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఆర్సీపురం పోలీసులు. ఆర్టీవీ కథనానికి స్పందించి ఆపదలో ఉన్న గురువు మల్లుగారి శ్రీనివాస్ కు 2 కళ్లు పోవడంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు ఆడపిల్లలకు ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ 2007-2008 దుబ్బాక ఆదర్శ విద్యాలయం పూర్వ విద్యార్థులు మాకు తోచిన సాయం చేస్తున్నామని వారు విద్యార్థులు తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి వరి నాట్లు వలస కూలీలతో ఆడా మగ తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఒక జోరు అందుకోవడంతో పనులు చకచకా సాగుతున్నాయని చెప్పి రైతులు సంతోషం పడుతున్నారు. కానీ రైతులకు సకాలంలో యూరియా అందించకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా రైతుల పక్షాన ప్రభుత్వం ముందుండి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న రైతులుగా చెప్పుకోవచ్చు. ఇది తాజా పరిస్థితి.